పిహెచ్డిలో రివ్యూస్ ఏంటి, ఎన్ని రివ్యూస్ ఉంటాయి, అసలు రివ్యూస్లో ఏం అడుగుతారు, మనం ఏం చెప్పాలి, అసలు రివ్యూస్ ఎందుకు పిహెచ్డికి, రివ్యూ ఒకవేళ క్వాలిఫై అవ్వకపోతే, రివ్యూ అవ్వకపోతే మనకి వచ్చే డిసడ్వాంటేజెస్ ఏంటి, ఒకవేళ రివ్యూ సక్సెస్ఫుల్గా ఇన్ టైంలో అయిపోతే అడ్వాంటేజెస్ ఏంటి. సో అలాంటివన్నీ పిహెచ్డికి సంబంధించినవి ఈ వీడియోలో చూద్దాము. సో మనం ప్రస్తుతం పిహెచ్డి సిరీస్లో ఉన్నాము. ఆల్రెడీ 2 వీడియోస్ చేయడం అయితే జరిగింది. సో వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఒక వీడియో ఏంటంటే పిహెచ్డి ఓవర్వ్యూ కోసం చేశాము. రెండో వీడియో ఏంటంటే అసలు పిహెచ్డి టాపిక్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలని చేశాము. సో ఎవరైతే ఆ వీడియోస్ చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, పైన ఐకార్డ్స్లో ఇస్తున్నాను. సో మీరు అక్కడి నుంచి ఆ వీడియోస్ చూస్తే ఏంటంటే మీకు మంచి ఐడియా వస్తుంది అసలు పిహెచ్డి అంటే ఏంటి, ఎలా సెలెక్ట్ చేసుకోవాలి టాపిక్ అనేది. సో ఇలాంటి ఆస్పెక్ట్స్ అన్నీ అందులో కవర్ అవుతున్నాయి. సో ఈ వీడియోలో ఏంటంటే డైరెక్ట్గా రివ్యూస్లోకి జంప్ అయిపోదాం. సో పిహెచ్డిలో రివ్యూస్ ఏంటి, పిహెచ్డిలో రివ్యూస్ ఏంటంటే మీకు ఎలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన మాస్టర్స్, మన ఎంటెక్ చేసినప్పుడు మనకు రివ్యూస్ ఉండేవి, గుర్తుందా? మనందరూ మాస్టర్స్ చేస్తున్న వాళ్ళమే. సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళంతా మనం మాస్టర్స్ చేసినప్పుడు రివ్యూస్ అటెండ్ అయ్యాం కదా. సో అలాంటి రివ్యూసే పిహెచ్డి ప్రాజెక్ట్కి కూడా ఉంటాయండి. సో అది రివ్యూస్ అంటే, కాకపోతే ఎలాగంటే కొద్దిగా హై లెవెల్లో ఉంటాయి. సో ఎలా చెప్పాలంటే, మీకు ఒక ప్రాజెక్ట్ వర్క్ తీసుకున్నారనుకోండి, ఆ ప్రాజెక్ట్ వర్క్ని 3 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసి ప్రతి రివ్యూలో మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాం. ఫస్ట్ పార్ట్ ఇది, సెకండ్ పార్ట్ ఇది, థర్డ్ పార్ట్ ఇది, మేము ఇలా చేసాము అని చెప్పి రిప్రజెంట్ చేయడమే రివ్యూస్ అంటే. సో ఇప్పుడు నేను చెప్పినంత ఈజీగా అయితే మీకైతే రివ్యూస్ అయితే ఉండవండి. అంటే ఉండవు, ఐ మీన్ మనం ప్రజెంట్ చేయడం ఓకే, మన వర్క్ని ప్రజెంట్ చేస్తాం 3 పార్ట్స్ కింద, కానీ అక్కడ క్వశ్చన్స్ అడగడం కానీ, మనకి మనం డిఫైన్ చేసుకోవడం కానీ, మనము దాన్ని జస్టిఫికేషన్ చేసుకోవడం కానీ, సో చాలా కష్టంగా ఉంటుంది. కష్టంగా ఉంటుందంటే ఇంపాసిబుల్ అని కాదు, కానీ మీరు బ్యాక్గ్రౌండ్ వర్క్ బాగా చేసుకొని ఎక్స్పెరిమెంటేషన్ వర్క్స్ ఏ స్ట్రీమ్ అయినా అవనివ్వండి, ఏదైనా మీరు కంప్యూటర్ అప్లికేషన్స్ సిఎస్సిలో అయినా అవనివ్వండి, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చేసినా అవనివ్వండి, మెకానికల్లో చేసినా అవనివ్వండి, ఈసీలో చేసినా అవనివ్వండి, సిఎస్సిలో చేసినా అవనివ్వండి, ఏ దానికైనా మ్యాక్సిమం ఏ యూనివర్సిటీలో అయినా ప్రీ టాక్కి వెళ్ళే ముందు, అంటే ఫైనల్ ప్రజెంటేషన్ కన్నా వెళ్ళాక ముందు ఈ 3 రివ్యూస్ అయితే ఉంటాయండి. ఈ రివ్యూస్ ఏంటంటే, ఫస్ట్ రివ్యూ ఫస్ట్ ఇయర్ ఎండింగ్లో కానీ ఫస్ట్ ఇయర్లో కానీ ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏ యూనివర్సిటీ తీసుకొనివ్వండి, ఏ కాలేజ్ తీసుకొనివ్వండి, పిహెచ్డి జరుగుతున్న కాలేజ్లో 4 ఇయర్స్ అనుకోండి మీ ప్రోగ్రాము, ఫస్ట్ ఇయర్ ఎండింగ్లోనో లేదా ఫస్ట్ ఇయర్లోనో మీకు ఒక రివ్యూ 1 జరిగిపోతుందండి. ఆ రివ్యూలో ఏం అడుగుతారు, మనం ఏం చెప్పాలి అంటే, మన టాపిక్ చెప్పాలి, దాని తాలూకు ఇంట్రడక్షన్ చెప్పాలి, దాని తాలూకు లిటరేచర్ రివ్యూస్, అసలు ఆ ప్రాబ్లం ఏంటి, ఆబ్జెక్టివ్స్ ఏంటి అనేది అంతవరకు మీరు డిఫైన్ చేయాలండి. అంటే ఏంటి, మీకు ముందు ఆ టాపిక్ అంటే క్లారిటీ ఉండాలి, దానికోసం మీరు ఒక 15 స్లైడ్స్ ఎంతో మీరు ప్రిపేర్ చేసుకుని ఉండాలి. దాన్ని ఫస్ట్ రివ్యూలో ప్రజెంట్ చేస్తారు, అది రివ్యూ 1. రివ్యూ 2 వచ్చేసి ఏంటంటే, రివ్యూ 2లో మెథడాలజీని అంతా రిప్రజెంట్ చేయడం రివ్యూ 2. అంటే ఏంటి, ఫస్ట్ రివ్యూలో ఏం చేశారు, ఇంట్రడక్షన్ చేశారు, తర్వాత లిటరేచర్స్ చేశారు, గ్యాప్స్ ఐడెంటిఫై చేశారు, ఆబ్జెక్టివ్స్ డిఫైన్ చేశారు. 4 పార్ట్స్ని మీరు ఫస్ట్ రివ్యూలో చేస్తారు. సెకండ్ రివ్యూలో ఏంటంటే, ప్యూర్లీ యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ మెథడాలజీ. వెరీ 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 ఇంపార్టెంట్, హార్ట్ ఆఫ్ ద వర్క్ అని చెప్పాలి మెథడాలజీ. ఎందుకంటే మీరు ఒక ప్లాన్, ఒక స్కెచ్ గీస్తారు, ఒక స్కెల్టన్ గీస్తారు, దాని ప్రకారం మీరు మీ వర్క్ని చేయబోతున్నారు లేకపోతే చేస్తున్నారు అని చెప్పడమే మెథడాలజీ. అది సెకండ్ రివ్యూ. థర్డ్ రివ్యూలో ఏంటంటే, మీరు మెథడాలజీని ఎలా ఇంప్లిమెంట్ చేశారు, ఏ రిజల్ట్స్ని మీరు ఫైండ్ అవుట్ చేశారు, ఏం కంక్లూడ్ చేశారు, వాట్ ఆర్ యువర్ ఫైండింగ్స్ ఆఫ్ యువర్ రీసెర్చ్ అనేది థర్డ్ రివ్యూ. సో అది మాట, ఇవి రివ్యూస్ అంటే. ఫస్ట్ రివ్యూలో కొద్దిగా పార్ట్ ఆఫ్ ద వర్క్, సెకండ్ రివ్యూలో కొద్దిగా పార్ట్ ఆఫ్ ద వర్క్, థర్డ్ రివ్యూలో కొద్దిగా పార్ట్ ఆఫ్ ది వర్క్ కంప్లీట్ చేసుకొని అలా ఓవరాల్గా మనం మొత్తం అవుట్పుట్ని అనేది చూపిస్తాం. ఇవి రివ్యూస్ అంటే. సో ఏంటంటే, ప్రతి రివ్యూలో మన ఆన్సర్ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాము. అట్నుంచి ప్యానల్, ఆర్ఏసీ మెంబర్స్ కానీ ప్యానల్ మెంబర్స్ కానీ మనల్ని క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటారు. మనము దానికి తగ్గట్టు ప్రిపేర్ అయ్యి అంత హార్డ్గా మనం దాన్ని మన వర్క్ని డిఫైన్ చేసుకుంటూ వచ్చి వాళ్ళు చెప్తున్న ఇన్పుట్స్ని మనం తీసుకుంటూ
ఖచ్చితంగా ఆ కరెక్షన్స్ని నెక్స్ట్ టైం దాంట్లో ఇంప్లిమెంట్ చేస్తామని వాళ్ళ ఇన్పుట్స్ తీసుకొని ముందుకు వెళ్తూ రివ్యూస్ని కంప్లీట్ చేసుకోవడమే పిహెచ్డి రివ్యూస్ అంటే 1 2 3 రివ్యూస్. బేసికల్గా మీరు ఏ యూనివర్సిటీ తీసుకున్నా ఎక్కడికి వెళ్ళినా మీకు 3 రివ్యూస్ అయితే ఉంటాయండి. ఈ రివ్యూస్ అయినా మీరు డిఫైన్ చేసుకొని మీ వర్క్ని అయితే మీరు చేసుకుంటే దీంతోపాటు సైమల్టేనియస్గా పేపర్ పబ్లికేషన్స్ ఎప్పుడు చేశారు, ఏం చేశారు అనేది కూడా రిప్రజెంట్ చేయాలి రివ్యూస్లో. సో అట్ లాస్ట్ ఇవన్నీ 3 రివ్యూస్ అయితే కానీ మీరు ప్రీ టాక్కి వెళ్ళారండి. ప్రీ టాక్ అంటే ఏంటంటే ఫైనల్ మీరు ప్రజెంటేషన్ వైవాకి వెళ్ళే ముందు ప్రీ టాక్ ఉంటుంది. ఎలాగంటే మీకు స్టెప్స్ చెప్తున్నాను చూడండి, 5 స్టెప్స్ ఉంటాయి. 1 2 3 ఈ 3 అనేది రివ్యూస్, తర్వాత ప్రీ టాక్, తర్వాత వైవో. ఇవి మాట స్ట్రక్చరైజేషన్. రివ్యూస్ అవ్వాలి, ప్రీ టాక్ అవ్వాలి, తర్వాత వైవోకి వెళ్తారు, ఫైనల్ ఎక్స్టర్నల్ ఎగ్జామినేషన్కి వెళ్తారు. ఇది సిస్టమ్ అన్నమాట. మ్యాక్సిమం మీరు ఏ యూనివర్సిటీ తీసుకున్నా ఏ బ్రాంచ్కి తీసుకున్నా మోర్ ఓవర్లీ ఇలాగే ఉంటుంది. మేబీ కొన్ని చేంజెస్ ఉంటాయి అకాడమిక్స్ వాళ్ళ యొక్క అకాడమిక్ రెగ్యులేషన్ ప్రకారం, వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూట్ నార్మ్స్ ప్రకారం కొద్దిగా చేంజెస్ అయితే వాళ్ళు ఇన్కార్పొరేట్ చేస్తారు. నేనైతే ఓవర్వ్యూ చెప్పాను. సో ఇవి రివ్యూస్, ఈ 3 అటెండ్ అయితేనే మీరు ప్రీ టాక్కి ఎలిజిబుల్. సో ప్రీ టాక్కి వెళ్ళాలి అంటే మీరు రివ్యూస్లో మీరు వర్క్ మీరు కంప్లీట్ చేసుకోవాలి. సో ఇది రివ్యూస్ ఎప్పుడెప్పుడు పెడతారు అనేది కూడా అకాడమిక్ క్యాలెండర్, అకాడమిక్ ప్లాన్ ప్రకారం ఉంటుందండి. మీ యూనివర్సిటీ ప్రకారం అదొకటి ఉంటుంది. తర్వాత ఏంటంటే కొన్నిసార్లు మీకు ఏదైనా డిలే వచ్చి వర్క్ లేట్ అయిపోయి, లేదంటే మీరు తొందరగా కూడా చేసుకోవచ్చు. ఈ ఆప్షన్ కూడా ఉంటుంది. రిక్వెస్టింగ్ మీద కూడా మీరు వర్క్ చాలా ఫాస్ట్గా చేసేసుకున్నారు అనుకోండి, మీరు తొందరగా కూడా బై ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్, బై ద ప్యానల్ మెంబర్స్, దాన్ని ఏమంటారు రిక్వెస్ట్ బై గైడ్ని రిక్వెస్ట్ చేసుకొని, ఈ రిక్వెస్ట్ లెటర్ త్రూ ప్రాపర్ ఛానల్ ఇదంతా చేసుకొని మీరు ముందుగా కూడా మీరు రివ్యూస్ అయితే పెట్టుకొని సబ్మిట్ చేసేసుకోవచ్చు. సో ఇది ప్రొసీజర్. ఈ రివ్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్. మన వర్క్ని మనం రిప్రజెంట్ చేస్తూ ఉంటాము. మనం అలాగే కూర్చునిపోయామనుకోండి, వర్క్ చేయకుండా ఫస్ట్ ఇయర్లోనే ఉన్నట్టే వర్క్ ముందుకు కదపకుండా మనకేదో వేరే పనులు ఉండొచ్చు, వర్క్ లేట్ చేసుకుంటే రివ్యూస్ టైం అయిపోతుంది, మనకి టైం వేస్ట్ అయిపోతుంది. దానివల్ల ఎవరికి ప్యూర్ డిసడ్వాంటేజ్ అంటే ఫస్ట్ ఇన్స్టిట్యూట్కి డిసడ్వాంటేజ్ ఉండదు, ఎందుకంటే మనం టైం టు టైం ఫీజు కట్టాలి. ఒకవేళ టైం దాటిపోయిందంటే ఎక్స్టెన్షన్ తీసుకోవాలి. గైడ్ సూపర్వైజర్కి ఏమీ ప్రాబ్లం ఉండదు. మేబీ వాళ్ళకి ఏదో టార్గెట్ ఉంటుంది అనుకోండి, అది మనం మాట్లాడుకోవాల్సిన విషయం కాదు అది. థర్డ్ది ఏంటంటే అల్టిమేట్ లాస్ ఎవరికంటే స్టూడెంట్కి, ఎవరైతే స్కాలర్ ఉన్నాడో రివ్యూస్ ఇన్ టైం కానీ ఒకవేళ రివ్యూ చెప్పినా సరే అది అప్ టు ద మార్క్ లేకపోతే రివ్యూలో అన్సాటిస్ఫాక్టరీ పెట్టేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. మనం బిహేవియర్ బాగోకపోయినా, మన వర్క్ సరిగ్గా చేయకపోయినా, మనం వాళ్ళు చెప్తున్న సజెషన్స్ని సరిగ్గా ఇన్కార్పొరేట్ చేయకుండా రాంగ్ విధానంలో వర్క్ని చేస్తున్నా, లేదంటే టూ మచ్ ల్యాగింగ్ కానీ, టూ మచ్ ఫండ్స్ వేస్ట్ చేయడం కానీ, టూ మచ్ మెటీరియల్స్ వేస్టింగ్ కానీ, అంటే ఏదైనా మంచిగా లేకుండా దాన్ని కొద్దిగా మనము రిస్క్గా బాగా చేయకపోతే అన్సాటిస్ఫాక్టరీ పెట్టేస్తారు. మళ్ళీ రివ్యూ అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. విత్ ఇన్ షార్ట్ స్పాన్ రిక్వెస్టింగ్ మీద పెడతారు అనుకుంటా. ఇన్స్టిట్యూట్ నార్మ్స్ ప్రకారం ఉంటుంది. గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్స్ అయితే మనం చెప్పలేము, అది యాజ్ పర్ దేర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఇవి ప్రైవేట్ కూడా అంతే అనుకోండి. కాకపోతే రివ్యూస్కి చూసారా ఎంత ఇంపార్టెన్స్ ఉందో. రివ్యూస్ ఇంపార్టెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఖచ్చితంగా 3 రివ్యూస్ ఇన్ టైమ్ కంప్లీట్ చేసుకుంటే ఆ స్కాలర్కి అనేది బాగా తన ఇన్ టైంలో కంప్లీట్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే రివ్యూస్ ఎలాగ ఒక ప్రాజెక్ట్ని 3 భాగాల కింద చేసి ఒక్కొక్క భాగాన్ని రిప్రజెంట్ చేయడమే పిహెచ్డి రివ్యూస్ అంటే. సో దాన్ని మనం వాళ్ళు చెప్తూ ఉంటాము, వాళ్ళు సజెషన్స్ ఇస్తారు, మనం డిఫైన్ చేస్తూ ఉంటాము. వాళ్ళ సజెషన్స్ ఇన్పుట్ తీసుకొని మనము ఫర్దర్గా దాన్ని మోడిఫికేషన్స్ చేసుకుంటూ మంచి అవుట్పుట్ మీద వెళ్ళడమే పిహెచ్డి రివ్యూస్ అంటే. సో ఇవి చాలాగా టెక్నికల్గా అటెండ్ అవ్వాలి. ఒక్కొక్క రివ్యూలో మినిమం 15 స్లైడ్స్ ఉండాలి, చాలా క్లియర్గా. ఎక్కువ తీరి కాకుండా పిక్టోరియల్ రిప్రజెంటేషన్స్ పెట్టడం, లేకపోతే హైపర్ లింక్స్, డేటాని చూపించడానికి హైపర్ లింక్స్ వాడండి. సో ఇలాంటి ఇన్పుట్స్ అయితే నేను నెక్స్ట్ ఇంకొక వీడియో చేస్తాను మళ్ళీ. అసలు పిహెచ్డి రివ్యూస్కి పీపీటీ ఎలా రెడీ చేసుకోవాలి, అసలు పిహెచ్డి ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు రివ్యూలో పీపీటీ ఎంత ఎఫెక్టివ్గా ఉండాలి అనేది, మన డ్రెస్సింగ్ స్టైల్ కానీ మన బిహేవియర్ కానీ ఎలా ఉండాలి అనేది నేను ఇంకొక వీడియో అయితే చేస్తాను. అందులో పీపీటీలో ఏం పెట్టాలి అదంతా మనం చూద్దాము. టైం లైన్ కూడా కోసం దాంట్లో మాట్లాడదాము, పిహెచ్డి టైం లైన్ కోసం. సో ఈ వీడియో అయితే ఇక్కడితో ఆపేస్తున్నాను. సో ముందు చూడలేని వీడియోస్ పిహెచ్డికి సంబంధించిన ఎవరైనా చూడకపోతే
కింద డిస్క్రిప్షన్లో తీసుకోండి, లేకపోతే పైన ఐ కార్డ్స్లో తీసుకోండి. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా ఉపయోగపడిందంటే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.